ఏంటన్నా కూడా కూర్చొని మూసిపోతున్నావు? ఏం లేదరా. ఏం లేదంటారా పంప, ఏం లేదంటారా పంప. రాంట్రా మీకు విషయం చెప్పాలా? ఏంటో చెప్పు. నాకు పెళ్లి సంబంధం కుదిరిందిరా. ఎవరా దుర్దృష్టవంతరాలు, ఎవరా దుర్దృష్టవంతరాలు. ఏందిరా అంటే? అదే అన్నా, నువ్వు చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అని చెప్తున్నాడు. అవును మరి, నాలాంటి అందగాడు దొరకడం అంటే మాట్లాడంటే. పట్టికి ప్యాంటు షర్టు తొడిగినోడు మాదిరి ఉంటాడు, వీడు అందగాడేంటి? ఏం లేదన్నా, ఇలాంటి అందగాడు ఇండియాలో ఎక్కడో చిక్కడని చెప్తున్నాడు. ఊరినే ఉన్నాను రా, నన్ను చాలా పొగడేస్తున్నారు. సర్లే గాని నీకు జాబ్ కూడా లేదు, అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తావు? జాబ్ లేకపోతే ఏంట్రా, ప్రాణం ఉంది కదా. కష్టపడి పని చేసి కష్టపడి డబ్బులు సంపాదించి అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా. అంత కష్టపడి పెళ్లి చేసుకోవడం అవసరమా? తను చాలా అందంగా ఉంటుందిరా, తన కోసం ఎంత కష్టపడినా తప్పులేదు తెలుసా. అందంగా ఉంటుంది అంటున్నావు. ఈ కాలంలో పెళ్ళైన వారానికి మొగుడిని చంపేస్తున్నారు, చూసుకో మళ్ళా. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. అలా ఏం జరగదులేరా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సర్లే, ఇంటికి పెళ్ళెప్పుడు? ఇంకో 2 నెలల తర్వాత. పొద్దున్న ఎక్కడ పోయిందప్పా? ప్రియమైన నా భర్తకి. ఓహో, నా పెళ్ళం రాసిందా? కొత్తగా పెళ్ళైంది కదా, ఏదైనా చెప్పడానికి మొహమాటం పడుతుందేమో. మీరు చాలా మంచివారు, అది అందరికీ తెలిసిందే కదా. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. పెళ్ళికి ముందే మీకు చెప్దాం అనుకున్నా, ఇప్పుడు చెప్తున్నందుకు ఏమనుకోకండి. ఏంటప్పా? నేను నా బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోతున్నా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. యాక్చువల్గా పెళ్లి తర్వాత మేమిద్దరం కలిసి నిన్ను చంపేద్దాం అనుకున్నాం, కానీ ఒక బకరాని ఎందుకులే చంపడం అని వదిలేసా. బకరానా? మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఏనా ఈ పెళ్లి అయిపోయి నుంచి మొగకాలు బాగానే పెరిగింది. పెళ్లికి రాలేకపోయినాము. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. వీడికి నా పెండ్లం వెళ్ళిపోయిందని తెలిస్తే ఆట పట్టిస్తాడేమో మేనేజర్లో. ఏంటన్నా పేపర్ పట్టుకున్నావు, మ్యారేజ్ విషయసా? మూడు చదువుతాము. నేను నా బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతుక్కు. బాయిరా బకరానా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నో ఏందనేది? వదిలేసి వెళ్ళిపోయిందిరా. తను చాలా అందంగా ఉంటుందిరా, తన కోసం ఎంత కష్టపడినా తప్పులేదు తెలుసా. కష్టపడి పని చేసి కష్టపడి డబ్బులు సంపాదించి అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా. బాగా కష్టపడినాడు కదా. ఊరుకో ఎద్దలా ఉన్నా, ఎడితే బాగోదు. జరిగింది నీ పెళ్లి ముందరే చెప్పినా వద్దు నా పెళ్ళని. ఇంటి అన్నమాట. తను చాలా అందంగా ఉంటుంది, నన్ను చూసి పడి చచ్చిపోతుందంటే ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మేకను మేపుతున్నప్పుడు దానికి ఏం తెలుసురా, తను జాతరలో బలి ఇవ్వడానికి మేపుతున్నారని. అది రియలైజ్ అయ్యే లోపల దాని తల నరికేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ ఫర్ ఎ చేంజ్. ఏం చేంజ్ అయిందిరా? జాతరలో మేక తలెగర తెచ్చింది, ఇక్కడ నువ్వు బతికి తెచ్చినావు, అంతే తేడా. అయినా ఆలయాలో వదిలేసి వెళ్తుందిరా, తనంటే పడి చచ్చిపోయా కదరా. నిన్ను చంపుకుండా వెళ్ళింది, సంతోషించు. పెళ్ళి అయిన తర్వాత కూడా బతికిపోయినా